మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు నవల తరువాయి భాగం. తుఫాను బాధితులుగా ఆనంద్ని కుటుంబాన్ని చూసినటువంటి రావు గారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఆనంద్ పరిస్థితికి ఆయన హృదయం కదిలిపోయింది. తల్లిదండ్రులనిద్దరినీ ఒకేసారి పోగొట్టుకున్న అతన్ని చూస్తే ఆయనకి అపరిమితమైన బాధ, జాలి కలిగాయి. పసిపిల్లాడిని పొదుపుకున్నట్టు అతన్ని దగ్గరికి తీసుకొని ఓదార్చారు. ఆనంద్ బండబారిన హృదయం ఆ ఓదార్పుతో కరిగి నీరై ప్రవహించింది. నాయనా, ఇక నుంచి నేనే నీకు కూడా తండ్రిని. ఇందిరకొక్కదానికే కాదు, విచారించకు. మాటలతో తీరేది కాదు నీ బాధ, నాకు తెలుసు. ఇప్పటి నుంచి నువ్వు నాకు అల్లుడివి కాదు, కొడుకువి అన్నారాయన కన్నీరు కారుస్తూ. ఇందిర జరిగిందంతా వివరించి చెప్పింది. వింటున్న ఆయన ఆశ్చర్యపోయారు. కని విని ఎరగని గాలివాన ఇదే విధంగా 100 ఏళ్ల కిందట వచ్చిందిట. చాలాసేపు వెతికిన తర్వాత ఆనంద్ తండ్రి శవం దొరికింది. ఆయన తన గదిలోనే ఉండిపోయాడు. ఆ గది కూలి ఆయనపై పడింది. ఆయన ఆ గదిలోకి వెళ్ళడం ఎవరు చూడలేదు. ఆ తర్వాత నీటితో నిండింది. తండ్రి శవం చూస్తూనే ఆనంద్ మతి తప్పిన వాడిలాగా అయిపోయాడు. నీటిలో చీకిపోయి ఉన్నది శవం. గది కూలడం వల్ల శరీరం అక్కడక్కడ చితికిపోయి ఉంది. ఆయన శవాన్ని బయటికి లాగడానికి చాలామంది సాయం కావాల్సి వచ్చింది. ఊరంతా నీటిమయమై ఉంది. ఎట్లా దహనాలు చేయడం? ఆ తర్వాత 5-6 రోజులకు కానీ కాస్త నీరు ఇంకి తెరిపివ్వలేదు. రావుగారు అక్కడే ఉండిపోయారు. కూతుర్ని అల్లుడిని వెంట పెట్టుకొని వెళ్ళాలని ఆయన తలంపు. అప్పటికే ఆనంద్ అక్కలిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు. ఒకరు మెడ్రాస్లోనూ మరొకరు బెంగళూరులోనూ ఉన్నారు. తుఫాను వచ్చిందని వింటూనే రావాలని ప్రయత్నం చేసిన వాళ్ళు అప్పటికి రాగలిగారు. తల్లిదండ్రులను చూడాలని ఎంతో ఆతృతగా వచ్చిన వాళ్ళు 10 రోజులైనా దహన సంస్కారాలు ఎరగని వాళ్ళ శవాల్ని చూడగలిగారు. వాళ్ళ దుఃఖాన్ని తీర్చడం ఎవరి తరమూ కాలేదు, ఓదార్చడం ఎవరి వశమూ కాలేదు. ఊళ్ళే శ్మశానాలైనప్పుడు ఎక్కడైతే దహనం చేయడానికి అని అనుకున్నారు. తల్లిదండ్రులనిద్దరినీ ఒకేసారి దహనం చేశాడు ఆనంద్. వాళ్ళ శవాలతో పాటు మిగిలిన శవాలను కూడా దొరికిన మనుషులతో సహాయంతో దహనం చేసేశారు రావుగారు. ఆనంద్ బావగారు అందరూ కలిసి కర్మకాండాలన్నీ జరిపించారు. కలకత్తాలో జరిపిద్దామనుకున్నారు రావుగారు. కూతురు అల్లుళ్లతో ఆడపిల్లల్ని కూడా కొన్నాళ్ల పాటు కలకత్తా రమ్మన్నారు. ఇంకా ఇక్కడ ఏముంది నాయన, తల్లిదండ్రుల జ్ఞాపకాలు తప్ప. కొన్నాళ్ళు ఈ ప్రదేశానికి దూరంగా ఉంటే మంచిది. మీకు కూడా నెమ్మది మీద ఇల్లు బాగు చేయించుకోవచ్చు. అసలు ఇక్కడ ఇప్పుడు ఉండడం ఆరోగ్యరీత్యా అంత మంచిది కాదు కూడా అని ఎంతో నచ్చ చెప్పిన పేదట. కానీ ఆనంద్ ఒప్పుకోలేదు. ఆనంద్ అక్కలు వాళ్ళ ఊర్లు వెళ్ళిపోతామన్నారు. కానీ రావుగారు మెల్లిగా చెప్పారు, వాళ్ళకి కూడా ఆనంద్ దగ్గర కొన్నాళ్ళు వాళ్ళుంటే వాళ్ళకి ఆనంద్కి కూడా కాస్త మనశ్శాంతిగా ఉండొచ్చని, అదీగాక వాళ్ళ తల్లిదండ్రుల కర్మకాండలకి వాళ్ళు ఉండాలని అన్నారు. చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ భర్తలు మాత్రం వెళ్ళిపోయారు. ఆ ఊరి నుంచి ప్రయాణమై వెళ్తుంటే ఇందిరకి కళ్ళ నీళ్లు జలజల కారసాగాయి. ఇల్లు ఆస్తి అంతా నేలమట్టమైపోయింది. ఇంటెడు సామాన్లు తుఫాను పాలైంది. అత్త మామలు పోయారు. తమ పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు. ఏంటి విపరీతాలు? ఎందుకు ఇట్లా జరిగింది? ఆ ఊరిలో మొదట అడుగు పెడుతున్నప్పటి తీయటి సంఘటనలు మనసులో మెదిలి తెలియని బాధ కలిగింది. భర్త వైపు చూసింది. ఆనంద్ ఉదాసీనంగా ఉన్నాడు. ఆనంద్ తల్లిదండ్రుల కర్మకాండలు పెద్ద ఎత్తున జరిపించారు రావుగారు కలకత్తాలో ఉన్న పురోహితులతో. గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, అన్నదానం మొదలైన అన్ని దానాలు
ఆనంద్ చేత ఇప్పించారు. అన్నీ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆనంద్ అక్కలు పూర్తిగా సంతృప్తి చెందారు. ఇందిర కూడా చేయాల్సిన విధులన్నీ శాస్త్రోక్తంగా నిర్వర్తించింది. ఆడపిల్లలు వెళ్ళేటప్పుడు యథావిధిగా సత్కరించారు రావు గారు. వెళ్తూ తమ్ముణ్ణి కౌగలించుకొని కంటికి కడివేడుగా కన్నీరు కార్చారు అక్కలు. ఆనంద్ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇందిర చెప్పింది, చూడండి వదిన గారు, మీ అమ్మా నాన్న లేరని ఎన్నడూ విచారించకండి. ఇదే మీకు నాకు కూడా పుట్టిల్లు. మీకేది ఎప్పుడు కావాలన్నా నిరభ్యంతరంగా అడగచ్చు. ఏడాదికోసారి పసుపు కుంకుమ అవి మీరు ఇక్కడి నుంచి కూడా స్వీకరించాలి మీ తమ్ముడి దగ్గర. సరే అట్లానే అనుకోండి, ఇద్దరిని ఉద్దేశించి అంది ఇందిర. రావు గారు కూడా అదే మాట అన్నారు. అమ్మా, ఇంక నుంచి నాకు ముగ్గురు కూతుళ్ళు అనుకుంటాను. ఏ కష్టం సుఖం వచ్చినా నన్ను మర్చిపోకండి తల్లి. మీ తమ్ముడు మరదలు ఫారెన్ వెళ్ళినా మీరు పుట్టిల్లు లేదు అని అనుకోకండి. ఇదే మీ పుట్టిల్లు. ఇవి నేను మాట వరుసగా అంటున్న మాటలు కావు, మనసులోంచి వచ్చినవి అంటూ ఉండగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆత్మీయతకి వాళ్ళు కూడా చెల్లించారు. అట్లాగే అంటూ సెలవు తీసుకున్నారు. అక్కలిద్దరూ వెళ్ళినప్పటి నుంచి ఆనంద్ అదో మాదిరిగా ఉండసాగాడు. ముభావంగా పరధ్యానంగా ఉంటున్నాడు. తల్లిదండ్రుల హఠాత్ మరణం వల్ల కలిగిన షాక్ నుంచి అతడు ఇంకా కోలుకోలేదని, దానికి ఇంకా కొన్నాళ్ళు పడుతుందని అనుకున్నారు రావు గారు, ఇందిర కూడా. ఇందిర తాను డీలా పడిపోకుండా ఉత్సాహం తెచ్చుకొని అతన్ని ఓదారుస్తూ ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోంది. అతడికి మనశ్శాంతి ఇవ్వాలని, అతన్ని ఉల్లాసపరచాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆనంద్ మారడం లేదు. ఆమె ప్రయత్నాలు ఫలించకపోగా ఇంకా చిరాకు పరాకు ఎక్కువయ్యాయి అతడికి. అయినా ఇందిర నిరాశపడలేదు, తన ప్రయత్నాలు మానలేదు. ఒకరోజు, ఏమండి, మీరు మరి కొన్నాళ్ళకి వెళ్ళకూడదు అమెరికా? మురిపెంగా అడిగింది. ఏ, ఇంకా ఎన్నాళ్ళు తినమంటావు తీరు కూర్చొని అన్నాడు ఆనంద్. ఏంటండి, ఎవరి సొమ్ము తింటున్నావు? ఇది మీకు పరాయి ఇల్లు కాదు కదా. నీకు కాకపోవచ్చు అని లేచి వెళ్ళిపోయాడు ఆనంద్. ఇందిర నిర్ఘాంతపోయింది. తను అతడు వేరా? తన సొమ్ము అతడిది కాదా, లేక తనే అతడికి పరాయి అయిపోయిందా? స్తబ్దత అలుముకుంది. జీవితం నిస్సారంగా తోచింది. అంతలోనే తనకు తాను సర్దుకుంది. అసలే అతడు దుఃఖంతో ఉంటే తనేంటి అతడన్న ప్రతి మాటకి పట్టించుకొని బాధపడడం? నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. ఆనంద్ వెళ్ళే రోజు దగ్గరకు వస్తోంది. ఆ రోజు ఆనంద్ నిద్రపోయాక తండ్రి గదిలోకి వచ్చింది ఇందిర. వెనక్కి వాలి పడక కుర్చీలో కూర్చున్న రావు గారు కూతుర్ని చూసి, ఏమ్మా, నిద్ర పట్టలేదా? రా కూర్చో అన్నారు. కాదు నాన్న, మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను కూర్చుంటూ అంది ఇందిర. ఏంటమ్మా, అంత ముఖ్యమైన విషయాలా? అవును నాన్న అని కొంచెంసేపు ఆగింది. ఆయన ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. నేను నేను కూడా ఆయనతో ఇప్పుడే అమెరికా వెళదాం అనుకుంటున్నాను నాన్న. పాస్పోర్ట్ మీరు ఎట్లాగైనా తెప్పించాలి నాకు, తల వంచుకొని చెప్పింది. ఆ మాటకే తట్టుకోలేకపోయారు ఆయన. వెళ్ళిపోతావా తల్లి? నాన్నని ఇట్లా వదిలి అప్పుడే వెళ్ళిపోతావా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నారు ఆయన. మరేం చేయను, మీరే చెప్పండి. ఆయనలో ముదుంపటి ఉత్సాహమే లేదు, చలాకితనం అసలు లేదు. పలకరించినా సరిగా సమాధానం చెప్పరు, విసుక్కుంటారు, కసురుకుంటారు. నాతో మనసు విప్పి ఆయన మాట్లాడి ఎన్నాళ్ళయిందో. నేను ఆయన ఆ పరిస్థితిలో మామూలుగా ఉంటే ఇక్కడే ఉండేదాన్నేమో. అయినా షాక్ నుంచి కోలుకోవాలంటే కొంతకాలం పడుతుంది. ఆ కొంతకాలము ఆయన నీడలాగా నేను అంటిపెట్టుకొని ఉండకపోతే ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. పోనీ కొన్నాళ్ళు ఇక్కడ ఉండమంటే ఉండనంటారు. అసలు నిజం ఆలోచిస్తే ఆయన అక్కడ ఉద్యోగం వదులుకున్నా పర్వాలేదు, కానీ ఆయన ఒప్పుకోరు. పోనీ ఆయన మామూలుగా ఉంటే ముందు ఆయన వెళ్ళాక తర్వాత నేను వెళ్ళి ఆయన్ని కలుద్దాం అనుకున్నాను, కానీ
ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. అవును తల్లి, నువ్వు చెప్పింది నిజమే. అయినా పెళ్ళైన ఆడపిల్లవి నువ్వు భర్త దగ్గరే ఉండాలి. భర్త దగ్గరుంటేనే అందం. మేమేదో కడుపు తీపి కొద్దీ ఇంకా కొన్నాళ్ళు దగ్గరుంచుకుందాం అనుకుంటూ ఉంటాం గానీ, మా కడుపు తీపి మీకు బాధాకరం కాకూడదు, ప్రతిబంధకం కాకూడదు అన్నారు రావుగారు. కుర్చీలో కూర్చున్నదల్లా లేచి తండ్రి దగ్గరికొచ్చింది. నాన్న, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఈ ప్రపంచంలో మీకున్న ఒకే ఒక ఆత్మీయురాలిని నేనేనని నాకు తెలుసు నాన్న. కానీ చూడండి, మీరు అనుకున్నట్టుగా నేనెప్పుడూ మీకు దూరంగా వెళ్ళను. నాకు మాత్రం వేరే ఎవరున్నారు? తల్లి తండ్రి కూడా మీరేగా. ఇప్పుడు నాకే కాదు, ఆయనకు కూడా మీరే తల్లి తండ్రి కూడా. అందుకని మేము ఎప్పుడూ మీ దగ్గర ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ఆయనకి తన తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్న ప్రళయం పదే పదే గుర్తుకొస్తున్నట్టుంది. అది ఆయన మర్చిపోవాలంటే మన దేశానికి కొన్నాళ్ళు దూరంగా ఉండాలి. ఉంటే ఏమన్నా మర్చిపోగలరేమో. నేను కూడా ఆయనతో వెళితే ఇంకా తొందరగా ఆ బాధ ఆయన మర్చిపోయేటట్టు నేనేమన్నా చేయగలనేమోనని నాకు ఆశ. ఆ బాధ కనుక ఆయన మర్చిపోతే ఆయనకి నచ్చచెప్పి నేను ఇండియా తీసుకొచ్చేస్తాను. ఎట్లాగైనా ఒక సంవత్సరం లోపల మేము ఇండియా శాశ్వతంగా వచ్చి తీరుతాం. ఒట్టు వేసి చెప్తున్నాను. అదీగాక నాన్న, నాకు కూడా ఆ దేశాలు కొంత చూడాలని ఉందని మీకు తెలుసుగా. ఆ దేశాల ఆచార వ్యవహారాలు కూడా చూసి మళ్ళీ ఆయనతో తిరిగి వచ్చేస్తాను. సరేనా? నచ్చ చెప్తున్నట్టుగా మాట్లాడుతోంది ఇందిర. ఇందు గట్టిగా వినిపించిన ఆనంద్ కేకకి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. నువ్వు వెళ్ళమ్మా, ఆనంద్ పిలుస్తున్నట్టున్నాడు. ఇందిర లేచి గబగబా వెళ్ళిపోయింది. ఆనంద్ ఆశ్చర్యపోయాడు ఇందిర పాస్పోర్టు, వీసా వగైరాలను చూసి. నువ్వు నాతో వస్తున్నావా అన్నాడు. అవును, రాకూడదా? రాకూడదని కాదు, కానీ మీ నాన్న నిన్ను వదిలి ఉండగలడా అని. అయినా నిన్నింత తొందరగా మీ నాన్న నాతో పంపిస్తాను అనుకోవడమే ఆశ్చర్యం. కోపం వచ్చింది ఇందిరకి. అందులోనే సర్దుకొని, పోండి, మీకంత హాస్యమే. నేను మీ వెంట వస్తున్నందుకు సంతోషించాల్సింది పోయి, సంతోషమే, చాలా సంతోషం. మళ్ళీ వ్యంగ్యమే అతడి మాటల్లో. అసలు ఈ మధ్య అతడి మాటలు ఇట్లాగే ఉంటున్నాయి. నిజంగా తను వెంట వెళ్ళడం అతడికి ఇష్టం లేదా అని అనుకుంది ఇందిర. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు అని ఎప్పుడో విన్నది. అట్లాగే తను పెళ్ళైన 3 నెలల లోపలే ఆస్తిపాస్తులు, ఇల్లు వాకిలి, గొడ్డు గోద అన్నీ పోయాయి. అత్తగారు మామగారు కూడా పోయారు. అందుకని ఇతడికి తనంటే ద్వేషం ఏర్పడడం లేదు కదా. దానికి తనేం చేయగలదు? తను బాధ్యురాలు కాదు కదా. దిగాలుగా కూర్చుండిపోయింది ఇందిర. ఉత్సాహం తెచ్చుకున్న కొద్దీ దాని మీద చన్నీళ్లు జల్లినట్టున్నాయి అతడి మాటలు. ఏంటి ధోరణి? సర్దుకుపోయిన కొద్దీ ఎక్కువ అవుతోంది. అతడి తీరికి ఓర్పు చచ్చిపోతోంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన రావుగారు, ఏం తల్లి అట్లా కూర్చుండిపోయావు? ఈ నాన్నని వదిలి వెళ్ళాలంటే దిగులుగా ఉందా, లేక పుట్టి పెరిగిన పరిసరాలని వదిలిపోవాలంటే బాధగా ఉందా? నాకు అంతేనమ్మా. అప్పుడే నేను ఒంటరి వాడిని అయిపోయినట్టు అనిపిస్తోంది నాకు. అది మన మనసుల్లోనే ఉంటుందేమో మరి. ఊహల్నే భరించలేని మనం యథార్థాన్ని ఎట్లా భరిస్తామో కదా అన్నారు కూతురి తల మీద చెయ్యేసి. చల్లగాలి సోకి మేఘం వర్షించినట్టుగా ఆ మాటలకి దిగాలుగా ఉన్న ఇందిర ఏడ్చేసింది. ఆయనకి దుఃఖం వచ్చింది. తండ్రి కూతురు అంతగా ఒకరినొకరు విడిచి ఉండలేని వారు అప్పుడే పాస్పోర్టు వీసా తెప్పించేశారే. కొన్నాళ్ళయ్యాక వచ్చేదిగా. లోపల నుంచి వస్తూ హాస్యంగా అన్నట్టే అన్నాడు ఆనంద్. ఇందిర బాధపడింది ఆ మాటలకి. తననే కాదు, తన తండ్రిని కూడా అట్లా హేళనగా అన్నందుకు కొంచెం బాధ, కోపం కూడా వచ్చింది. కానీ రావుగారు మాత్రం, అవును బాబు, వదిలి ఉండడం కష్టమే, కానీ ఆడపిల్ల అన్న తర్వాత ఎప్పటికైనా భర్త దగ్గర ఉండాల్సిన పిల్లే కదా, విడిచి ఉండక తప్పదు. ఈ బాధ ఎంత సహజమో విడిచి ఉండడం కూడా అంతే సహజం శాంతంగా అన్నారు. వ్యంగ్యంగా నవ్వాడు ఆనంద్. ప్రయాణం దగ్గర పడుతోంది. ఇందిర చాలా దిగులుగా ఉంటోంది. తండ్రికి ఎన్నెన్నో జాగ్రత్తలు పెడుతోంది.
నాన్న, నాకు ఈయన ధోరణి అంతుపట్టడం లేదు. మరీ విపరీతంగా తయారయ్యారు. దీనికి ఇంకే కారణమూ లేదు కదా! మాటల మధ్యలో అన్నది ఇందిర. ఇన్నాళ్లుగా తన మనసులో ఊగులాడుతున్న సందేహాన్ని బయటపెట్టేసింది. తండ్రికి అర్థం కాలేదు. అంటే నేను ఈయనతో ఇప్పుడు ప్రయాణం కావడం ఇష్టం లేనట్టుంది ఈయన తీరు చూస్తే. ఛీ! అంతా నీ భ్రమమ్మా. ఆనంద్‌కి నువ్వంటే ప్రాణం. నువ్వు క్షణం దూరమైనా ఉండలేడతడు. నువ్వు ఇంకేమి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. సర్దుడంతా అయిందా? కొన్ని పచ్చళ్ళు అవి కూడా పట్టుకెళ్ళు. ఈ తిళ్ళు మనం అలవాటైనవి కదా, అక్కడ తినలేం అంటూ మాట మార్చారు. తను మాట మార్చింది ఇందిర. మీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఏ కొంచెం అనారోగ్యంగా ఉన్నా నాకు వెంటనే తెలియచేయండి. వారానికి ఉత్తరం రాయాలి. దిగులు పడకండి. ఎక్కువ శ్రమ పడకండి. భోజనం చేయాలి సమయానికి. నెలకోసారి నాతో ఫోన్లో మాట్లాడాలి. పిచ్చి తల్లి, కన్నీళ్లతో నవ్వారాయన. ఇల్లు వదిలి విమానాశ్రయానికి వెళ్ళేటప్పుడు తండ్రి గదిలో ఎంతోసేపు ఏడుస్తూ ఉండిపోయింది ఇందిర. ఆనంద్ విసుక్కున్నాడు. విమానం ఎక్కే టైంకి ఇందిరకి నోటే మాట రాలేదు. రావు గారికి దుఃఖంతో గొంతు పట్టుకుపోయింది. నాయనా ఆనంద్, ఇందిర జాగ్రత్త. అంతకంటే ఇంకేం మాట్లాడలేకపోయారాయన. ఇందిర అది మాట్లాడలేకపోయింది. నోరు తెరిస్తే ఏడుపే వస్తోంది. ఆయనకి తెలుసు, ఆమెకి తెలుసు. ఆనంద్ నిర్లిప్తంగా ఉండిపోయాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో రకాలుగా ఊహించుకుంటూ అపరంజి కలలు కంటూ వచ్చిన తన విదేశీ ప్రయాణం ఏ విధంగా జరగబోతోందో. విమానంలో కాలు పెట్టేటప్పుడు మాత్రం వెళ్దామనే ఉత్సాహం లేనే లేదు. ఏ వంకనైనా ఈ ప్రయాణం ఆగిపోతే బాగుండు అని అనిపిస్తోంది. తండ్రిని మళ్ళా చూస్తానా అనిపిస్తోంది ఆమెకి. స్వదేశాన్ని విడిచి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉంది. కనీసం భర్త అయినా ఇదివరకులాగా ఆత్మీయంగా ఉంటేనైనా తను ఇంత బాధగా పడి ఉండేది కాదు, కలత పడేది కాదేమో అని అనుకుంది. విమానం పైకి లేచింది. తండ్రి రూపం దూరమైన చెయ్యి ఊపుతూనే ఉంది. కిటికీ దగ్గరనే కూర్చున్న ఇందిర. అమితమైన బాధ, వెలితి, దిగులు అన్నీ నిండి ఉన్నాయి ఆమె మనస్సులో. ఎయిర్ హోస్టెస్ ఏవేవో అనౌన్స్మెంట్లు చేస్తోంది. ఏవి చెవిన పడటం లేదు ఆమెకి. ఆత్మీయంగా తన భుజం మీద చెయ్యి పడ్డంతో ప్రస్తుతంలోకి వచ్చింది. ఆ చెయ్యి ఆనంద్ది. ఎందుకంతగా బాధపడతావు? నేను లేను నీకు? ఆ మాట చాలు తన బాధంతా పోగొట్టుకోవడానికి. కొంచెం సర్దుకుంది. చూడు ఇందు, మనం వెళ్ళే దేశం ఆధునికమైంది. నీలాగా ఇంతగా సెంటిమెంట్లు ఉండేవాళ్ళు తక్కువ అక్కడ. ప్రతి చిన్న విషయానికి అంతగా ఆలోచించడం అసలు మెదడుకే మంచిది కాదు. సమయానుకూలంగా నడుచుకోవాలి. కొన్నింటిని లైట్గా తీసుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా నిరాశలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందిర ఇంకేం మాట్లాడలేదు. ఆమె కలత చెంది ఉంది. ఇక్కడికి ఆపుదాం.